కనీసం మా బీసీల వాదన వినిపించుకోవడానికి కూడా ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పెట్టలేడా? వాదించేటాయన ప్రభుత్వం తరఫున వాదించేటాయన రెడ్డే, పిటిషనర్ తరఫున వాదించేటాయన రెడ్డే, పిటిషనర్ రెడ్డే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజల రక్తం దాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. ముఖ్యమంత్రి గారు 100% వాళ్ళ వెనకాల ఉన్నారు. ఈ పిటిషనర్ల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీని వెనకాల జానారెడ్డి గారి పాత్ర ఉంది. కానీ మీకు చెప్తా ఉన్నాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ పరిస్థితులు అయితే వచ్చినాయో ఈ తెలంగాణలో ఇవాళ మేల్కొన్నారు బీసీలు, ఆ పరిస్థితులే వస్తాయి. ఊర్లో తిరగనియనటువంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మేము మీ సొమ్ము అడగలే, మేము అడిగింది మీ సొమ్ము కాదు. మా పావుషేరు మేము అడిగితే మీ కడుపున వస్తా ఉందా? మీరు మాకు ఈ రానిదాన్నేమో కోట్ల చుట్టూ తిప్పుతాడు రేవంత్ రెడ్డి గారు. 3 పిల్లల నిబంధన ఎత్తేసే హక్కు ఆయన దగ్గరే ఉంది. ఆయన ఎత్తేయచ్చు 3 పిల్లల నిబంధన, అది ఎత్తేయడు. అవకాశం ఉన్న చోట ఇయ్యడు. రాని కాడ ఇటువంటి పంచాయతీలు పెట్టించి ఓవైపు జీవో ఇస్తాడు, ఇంకోవైపు రెడ్డి జాగృతి వాళ్ళని కోట్లలో కేసులు ఇస్తాడు, తోలిస్తా ఉంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ కపట నాటకం అర్థమైంది. ఈ రెడ్డి జాగృతి నేతలను రిక్వెస్ట్ చేసే కాలం కూడా అయిపోయింది. ఇక మాకు రిక్వెస్ట్ చేసే కాడికి చేసినాం, ఇక చేయడానికి మేము సిద్ధంగా లేము. ఇది ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ రాష్ట్రం ఈ బీసీలకు అన్యాయం చేస్తే అగ్గిగుండంగా మారేటువంటి అవకాశం లేకపోలేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నీకు చిత్తశుద్ధి లేక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను కంట్రోల్ చేస్తున్నా అని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. 2 రెడ్లను కంట్రోల్ చేయడా పిటిషన్ వేసిన వాళ్ళని? దీని వెనకాల నువ్వు లేకపోతే ఎవడు ఉన్నాడు ఇంకా? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బీసీలకు జరిగేటువంటి అన్యాయానికి గౌరవ న్యాయస్థానం గనుక నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చి ఒకవేళ బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఈ జీవో కాగితం చెల్లదని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. మా ఓట్లతో గెలిచి మాకు అవకాశాలు లేకుండా చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమొద్దు, రాజీనామా చేయండి. ఇక న్యాయస్థానం పార్టీ ఓడిసిన తర్వాత ప్రజాక్షేత్రమే ఉంటుంది, జనమంతా రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని తెలియజేస్తారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.